ఈరోజు పుష్పాలంకరణను గూర్చిన పరమార్థం తెలుసుకోవాలి. నరసింహరావు కుమార్తె పల్లవి పరమార్థం తెలుసుకుంటారు అనుకున్నాం, కానీ అక్కడ తెలుసుకోవడానికి ఇష్టపడే ప్రజలు లేరు, వినే ప్రజలు లేరు, దేవుని వాక్యానికి దేవునికి చోటిచ్చే వాళ్ళు లేరు. ఆ సంగతి మీకు తెలుసు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి అడావుడిలో వాళ్ళు ఉన్నారు, కనుక అక్కడ తెలుసుకోలేకపోయారు. నాకు బాధ ఏం లేదు, ఎందుకంటే అంతే. పెళ్లిలో వాక్యం వినరు, ఒక్క మాటలో చెప్పాలంటే బిర్యానీ ఉన్న ఫంక్షన్లో దేవునికి చోటు ఉండదు, చికెన్ పలావ్ ఉన్నటువంటి ఫంక్షన్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు. అంత ఫంక్షన్ అడావుల్లో ఉంటారు. ఇక ప్రార్థన, ఈ కూడిక, ఇదంతా ఏంటంటే ఫార్మాలిటీ లాగా ఉంటుంది అంతే. మనకు కాదు, మనం ఆహ్వానించగా వచ్చిన వాళ్ళకి భోజనాలు అదిరిపోతే ఫంక్షన్ సక్సెస్ అయినట్టు, ఫంక్షన్ బాగున్నట్టు. ఉప్పు తగ్గినా కారం ఎక్కువైనా ఫంక్షనే ఫెయిల్ అంటారు. దీనికి దానికి ఏం సంబంధం? అవి అనవసరం మాకు, ఫంక్షన్ ఫెయిల్. రెండవసారి చికెన్ వేయకపోయినా, మటన్ వేయకపోయినా, చాలినంత పెరుగు చట్నీ వేయకపోయినా ఫంక్షన్ ఫెయిల్. సడన్గా అన్నం అయిపోతుంటుంది, ఫెయిల్ ఫంక్షన్. రందంతా భోజనాల మీదే ఉంటుంది. ఎవరు ఏమేం కట్టుకొచ్చారు, ఎంత ఖరీదు గల్లై కట్టుకొచ్చారు, ఎంత గొప్పై పెట్టుకొచ్చారు నగలు. అందులో బ్యూటీ పార్లర్లకు ఎంతమంది వెళ్ళొచ్చారు, మామూలుగా ఎంతమంది రెడీ అయ్యి వచ్చారు. ఈ లెక్కలు కట్టే రందులోనే ఉండిపోతారు అందరూ. ఎంత చేశాడు, ఎంత పెట్టాడు. తర్వాత మా మాట ప్రకారంగా చేయలేదని అలిగే వాళ్ళు ఉంటారు, మా మాట ప్రకారంగా నడవలేదు, అసలు మాదేమి సాగలేదు, మా పెత్తనేమి సాగలేదు, అంత వాళ్ళ ఇష్ట ప్రకారంగానే చేసుకున్నారు తప్ప మా ఇష్ట ప్రకారం ఏమీ లేదు అని సనిగే వాళ్ళు, గొనిగే వాళ్ళు, అలిగే వాళ్ళు ఉంటారు బంధువుల్లో. కనుక వాక్యానికి చోటు అనేది ఉండదు, ఎక్కదు, బుర్రకు ఎక్కదు. వాక్యం కోసం వచ్చేవాళ్ళు ఉండరు అసలు. ఇక వీళ్ళు వాక్యం వినాలంటే జయశాలి గారు లాంటి వాళ్ళు రావాలా. ఆయన అయితే కొరడా తీసుకుంటాడు, కొరడా తీసుకొని ఎవరైతే ఆయన్ని పిలిచారో వాళ్ళని కొడతాడు ఫస్ట్. మొత్తం పారిపోతారు, వాళ్ళిద్దరే ఉంటారు, ఇక వాళ్ళిద్దరికి చెప్పొస్తాడు వాక్యం. అది జయశాలి గారు అంటే. అర్థమైందండి? కనుక దాని పరమార్థాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే మీరందరూ బోధకులు, మీరందరూ రేపు సేవ చేయవలసినటువంటి వారు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఆగు ఆగు ఆగమంటే ఆగిద్ది అది. రేపు మీరు సంఘాన్ని నడిపించేటప్పుడు ఇటువంటివి వచ్చినాయి అనుకోండి, మీరేం చెప్పాలా?
అందరు చెప్తే కుదరదు. అప్పుడు మీరు తప్పులో కాలేసినట్టయిద్ది. వాక్యంలో ఉన్నది చెప్పాలి, లేనిది చెప్పకూడదు. అందరూ చెప్తున్నారు కదని మనం కూడా ఏదో ఒకటి చెప్పేసాం అనుకో, మనం నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. అర్థమైందా? గనక అందరూ చెప్పే దాంతో మనకి సంబంధం లేదు. దేవుడు చెప్పమన్నా చెప్పాలి, దాని పరమార్థం చెప్పాలి. ఏదో 4 దీవెనలు, 3 పూలట 3 ఆశీర్వాదాలు, 6 దీవెనలు ఇచ్చేసి వెళ్ళిపోతే కుదరదు. దీవెనలకు ఆశీర్వాదాలకు అది కాదు పరమార్థం అంటే. దాని పుట్టు పూర్వత్వాలు తెలియాలి, దాన్ని తెలుసుకోవాలి. ఆడజన్మ అనేది ఎంతో అపురూపమైనది. అపురూపమైనది అంటే మీరు ఎటో పోకండి. అపురూపమైనదమ్మ ఆడజన్మ. మరి మగ జన్మ దరిద్రపుదనా? వాడికి ఏదో ప్రాస 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 కోసం రాసుకున్నాడు. బైబిల్లోది అది కాపీ కొట్టి అందమైనది, మధురమైనది, మధురాతి మధురమైనది. మెచ్యూర్ అనే ఫంక్షను ఆడపిల్ల తన బ్రతుకు కాలంలో మరువలేని ఘట్టం. అది మరువలేని ఘట్టం. అదేనండి, మళ్ళీ తన బతుకులోనికి రానిది, అది తన జీవితంలోనికి రాదు. మెచ్యూర్ ఫంక్షన్ అనేది నేను సంవత్సరం చేసుకుంటారేంది? పుట్టినరోజు కాదు బిడ్డ, అది పెళ్ళైనా అంతే, సమర్థ అయినా అంతే. దీనికి చాలా పేర్లు ఉన్నాయిలేండి. రాజస్వల ఫంక్షన్ అంటారు, ఓని ఫంక్షన్ అంటారు, ఇంగ్లీష్లో శారీ ఫంక్షన్ అంటారు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. పుష్పాలంకరణ అంటారు, ఏ ఉన్నాయి మనుషులు పెట్టినవి. అది దేవుడేమంటాడు అది తెలియదు ఎవరికి. దేవుడు ఏమంటాడో తెలీదు, అసలు ఏం అనాలో తెలీదు. దాని వెనక పరమార్థం ఏంటి, బాధ్యత ఏంటి, కర్తవ్యం ఏంటి, అసలు అది ఎలా, ఎందుకు, అది చెయ్యొచ్చా చేయకూడదా, అది ఎవరు చెయ్యాలి, ఇవన్నీ తెలీదు. అయ్యే పరమార్థం అంటే. దాని పరమార్థం తెలుసుకోవాలి, అసలు విషయం తెలుసుకోవాలి, అసలు విషయం. ఇది మన భారతదేశంలో ఎంతో కాలం నుంచి వేళ్ళూపుకుపోయినటువంటి ఒక ఆచారం మన భారతదేశంలో. అక్కడక్కడ ఇది కనపడుతూ ఉంటుంది. మన భారతదేశంలోనే తప్ప ఇక ఏ దేశంలోనూ ఇది కనిపించదు. ఈ దేశంలో మాత్రమే కనపడుతుంది, భారతదేశంలో మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే ఈ భారతదేశానికి దేవుని వాక్యం అనేది చాలా ఆలస్యంగా వచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలు అనేవి చాలా ఆలస్యంగా తెలిసాయి. అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారికి తెలీదు. అయితే ఈ ఆచారం అనేది
ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇశ్రాయేలీల ద్వారా, యూదుల ద్వారా. ఈ యూదులు, ఇశ్రాయేలీలు వీళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది క్రీస్తుకు పూర్వం. ఆ ధర్మశాస్త్రంలో ఆ జాతికి మాత్రం ఇవ్వబడింది. ఆ జాతి ఏ నియమ నిబంధనలు, ఏ ఆజ్ఞలు కట్టడలు ప్రకారంగా బ్రతకాలో రాయబడింది. ఎవరు ఎలా ఉండాలో రాయబడింది. దానిని అంతటినీ ఈ యూదులు అనేవారు, ఇశ్రాయేలీయులు అనేవారు కాపీ చేశారు, కాపీ కొట్టారు. కొట్టి ప్రపంచంలో అనేక దేశాలకు వీళ్ళు వలస వాసులుగా చెదిరిపోయారు. అలా వలస వాసులుగా మన భారతదేశానికి కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన వారు ఆర్యులుగా మారారు. ఆర్యులు అన్నారు. ఆర్యులు, బ్రాహ్మణులు, వీళ్ళు కొన్ని సిద్ధాంతాలను రాశారు, పుస్తకాలను రాశారు, వీళ్ళు శాస్త్రాలను రాశారు. వీళ్ళు ఆ రాసిన వాళ్ళలో మను అని ఒకడు ఉన్నాడు. మను అనే పేరు తీసేయండి ఆడికి దయచేసి. వాడు మంచోడు కాదు. అటు మీరు మాకు తెలుసు, నాకు చెప్పకండి. నేను కంటే పుట్టారు మీరు, నాకు చెప్పకండి. మను అని పిలవటం విన్నా నేను చాలాసార్లు. ఈ మను అనేవాడు ఒక ధర్మశాస్త్రాన్ని రాశాడు. దాన్ని మను ధర్మశాస్త్రం అంటారు. మను ధర్మశాస్త్రం చాలా కఠినమైనటువంటి శాస్త్రం. మూఢనమ్మకాల్లో ముంచేసిన శాస్త్రం. చాలా డేంజర్ అది. అలా వాళ్ళు రాసినటువంటి శాస్త్రాలు బోలెడున్నాయి. భర్త చనిపోయాడు అనుకోండి, భర్తతో పాటు భార్యను కూడా తగలెట్టడం, భార్యను కూడా తగలెట్టేసి వాళ్ళు కట్ల మీద కూర్చోబెట్టేవాళ్ళు, మంట పెట్టేవాళ్ళు. ఎందుకు? భర్త చనిపోతే ఇక భార్య బతికుంటానికి ఇల్లేదు. అవి రాశారు వాళ్ళు. దాని మీద ఫైట్ చేశాడు ఒక మహానుభావుడు. ఫైట్ చేసి దాన్ని బ్యాన్ చేశాడు. ఇంకో శాస్త్రం ఉంది. అదేంటో తెలుసా? భర్త లేడనుకోండి, తెల్ల చీర కట్టేవాళ్ళు బోడిగుండు చేసేవాళ్ళు. ఇంటిలో నుంచి బయటికి రావడానికి అవకాశమే లేదు ఆమెకి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి మీద ఉద్యమాలు చేశారు మహానుభావులు. చేసి వాటన్నిటిని బ్యాన్ చేశారు. ఎన్నో ఉన్నాయి పనికి మాలిన మూఢనమ్మకాలు. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ అప్పుడున్నంత లేవు. అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేవు. దానికి కారణం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి అన్నిటినీ బ్యాన్ చేసేసాడు ఆయన ఆజ్ఞల్లో. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారిని దాన్ని నెరవేర్చి కొట్టేసి, దాని క్రింద ఉన్నటువంటి వారిని, బానిసలుగా ఉన్నటువంటి వారిని ధర్మశాస్త్రానికి
విడిపించాడు, విడుదలిచ్చాడు. దానికోసం ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మరణించి 3వ దినాన మృత్యుంజుడై పునరుద్ధానుడై లేచాడు ఆయన. దానికోసం గొప్ప విడుదల ఇచ్చి ఒక మాట అన్నాడు ఆయన, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమపత్రిక 8:1. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్ష లేదా? ఏ శిక్షా విధియు లేదు. వాళ్ళు ఇక ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చి నీతిమంతుడు అవ్వాల్సిన పని లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, క్రీస్తు నమ్ముకుంటే చాలు, నీతిమంతుడిగా తీర్చబడతాడు. క్రీస్తు బోధించిన బోధల ప్రకారంగా బ్రతికితే చాలు, పరలోకానికి వెళ్ళిపోతాడు, శిక్షను తప్పించుకుంటాడు. ఏ శిక్షా విధి లేదు, విధి లేదు. అంత మహానుభావుడైన, అంత గొప్పవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కనుక క్రీస్తు శకంలో ఉన్నటువంటి మనం స్వతంత్రులము. ఏ కాడి క్రింద లేనివారము. మన మీద ఏ కాడి లేదు, ఒకే కాడి, సువార్త అనే కాడి, అంతే. గనక క్రీస్తు యేసునందున్న వారు ఈ లోకపు మర్యాదను అనుసరించకూడదు. ఎక్కడున్నమాట? మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, హెబ్రియా 12లో ఉంటుందా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఉందా మాట? ఏడుందా మాట? దొరికిందా? లోక మర్యాద గురించి, లోక నీతిని గురించి నేనేది ఎలా? ఇవి కూడా పరీక్షలే మీకు. లోక మర్యాద తీస్తారా, తీయమంటారా? దొరికిందా? హెబ్రీలోనో రోమాలోనో దొరికిద్ది కదా. దొరికిందా? రోమా 12. అబ్బా, చాలా తొందరగా తీశారు.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎవరు? క్రైస్తవులు. లోక మర్యాదను అనుసరింపక అంటే లోకస్తులు చేసినట్టు మీరు చేయకూడదు. లోకులు చేసినట్టు మీరు చేయకూడదు. లోకులు చెప్పింది మీరు వినకూడదు. వాటిని అనుసరించకూడదు. అసలు లోక మర్యాదకు మీ మర్యాదకు సంబంధం లేదు. మీది దేవుని మర్యాద. దేవుని మర్యాద ఉంది, క్రీస్తు మర్యాద. వాక్యం అనుసరించొద్దు, అది ఉత్తమమైనది కాదు. ఉత్తమమైనది ఏందో తెలుసా? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న. అబ్బా, దేవుని చిత్తం ఏంటంట? ఉత్తమమైనదట, అనుకూలమైనదట, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుట వలన. నూతనపరచబడాలి మీ మనసు. నూతనపరచబడుట వలన రూపాంతరము పొందండి. మీరు మారకపోతే మారండి, ఇంకా వదిలిపెట్టకపోతే వదలండి. ఇంకా చేస్తూనే ఉన్నారా? మానేయండి. ఇంకా వింటనే ఉన్నారా? వినకండి. మీరు లోక మర్యాదను అనుసరించొద్దు. ఎందుకు? విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడా? దేవుడు కలిగినటువంటి ప్రజలు క్రైస్తవులు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవుని చేత ఎరుగబడిన ప్రజలు ఎవరు? క్రైస్తవులు. దేవుణ్ణి ఎరుగని ప్రజలు, దేవునిచే ఎరుగబడని ప్రజలు ఎవరు? అన్యులు. ప్లస్ నామకార్థ క్రైస్తవులు, ప్లస్ ఆచారపు క్రైస్తవులు, సిద్ధాంతపు క్రైస్తవులు, వేషధారులైన క్రైస్తవులు, దేవుణ్ణి ఎరుగని వారు. వీళ్ళంతా దేవుని చేత ఎరుగబడని వారు. వీళ్ళంతా బడిన వారు కాని వారు అన్నమాట. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగబడిన వారు క్రైస్తవులు. వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి, పరీక్షను తెలుసుకోండి. మీకు తెలియదా? చెయ్యాలో చేయకూడదో? చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలా చేయకూడదా? మీకు తెలీదు. అడిగితే చెప్పేస్తారు. కానీ సలహాల కోసం, ముహూర్తాల కోసం, డేట్ల కోసం బేపనోడి దగ్గరికి పరిగెత్తారు. కానీ సత్య సంబంధి అయిన సేవకుని దగ్గరికి మాత్రం రారు. అతని దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకొని, అన్నీ ఖాయం చేసుకొని, పక్కా చేసుకొని అప్పుడు వస్తారు. వచ్చి, పాస్టర్ గారండి, ఫలానా రోజండి ప్రార్థన పెట్టాలండి, మీరు ఫిక్స్. అందుకే అంటున్నాడు, మీరు లోకం మర్యాదను నువ్వు చేయకూడదు కదా. ఎందుకు చేసావంటే మర్యాద పోద్దనట. ఏడకి? ఎవరు మర్యాద పోద్ది అంటే? దేవునిది పోయినా పర్వాలా నీకు, ఎవరిది పోకూడదు? ఎవరిది పోకూడదు? ఈ లోక మర్యాదను అనుసరించేవారు ఇంకా పాపపు కాడి క్రింద ఉన్నవారే, పాపపు దాస్యంలో ఉన్నవారే. అసలు ఇది ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఇది ఎందుకు వచ్చింది?
ఆనాడున్న ఇశ్రాయేలీయులకు ఇయ్యబడిన ధర్మశాస్త్రంలో ఒక విషయం ఉంది. లేవియాకాండము 15వ అధ్యాయము. లేవియాకాండము 15వ అధ్యాయము 18వ వచనం. 18. స్త్రీ దేహ మందుండు అంటే రక్తం, స్రావం, దేహమందు స్రావం, స్రావం, రక్త స్రావమైన ఎడల, రక్తస్రావం, రక్తస్రావం అయిందనుకోండి స్త్రీకి, ఆమె 7 దినాలు కడగా ఉండవలెను, దూరముగా ఉండవలెను, ప్రత్యేకంగా ఉండవలెను, సపరేట్గా ఉండవలెను. ఇక అదంతా చదువుకున్న తర్వాత ఎన్ని రోజులు వేరే పెట్టాలి, దూరం పెట్టాలి? ఇంటి వెనక పెట్టే ఆచారం ఉంది, ఇంటి వెనక తీసుకెళ్ళి పెట్టేస్తారు. లేదా ఇంట్లోనే సపరేట్గా ఒక రూము అరేంజ్ చేసి అందులో పెట్టేస్తారు. అసలు ఉంది కదండి అందుకని చెయ్యాలండి, చేస్తామండి అన్నోళ్ళు మరి అవన్నీ చెయ్యాలి. ఉంది కదండి అని వాదనకి దిగితే అందులో ఉన్నాయని చెయ్యాలి. మరి చేస్తున్నారో లేదో చదువుదామా, చేయగలరో లేదో చదువుదామా? అది 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 చెయ్యాలో చేయకూడదు తర్వాత చెప్తా. చదువమ్మా. ఆమెను పట్టుకుంటే అపవిత్రులు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద అయితే పండుకుంటుందో అది అపవిత్రమైంది. ఆమె దేని మీద కూర్చుంటుందో అది అపవిత్రమైపోతుంది. అబ్బో, ఆమెను పడకను ముట్టు ప్రతివాడు బట్టలు తుక్కోవాలి, స్నానం చేయాలి, సాయంకాలం దాకా ఇంట్లోకి రావడానికి లేదు. వాడు కడగా ఉండాలి, వాడు అపవిత్రుడే. ఆమె దేని మీద కూర్చుంటుందో దాన్ని ముట్టు ప్రతివాడు అంటే పడకను ముట్టినా, కూర్చున్నటువంటి సీటును ముట్టినా, ఏం తెలుసా మీకు? ఏం తెలుసు? ఏం తెలుసు? దేవుని మాటలో బాధపడటానికి ఏదో ఫంక్షన్ చేసాం మా గురించి చెప్తున్నాడు, వాక్యం అనుకోబాక ముసలోడా. తెలియద్దు, రేపు సంఘానికి పంపిస్తా, మెజూర్ ఫంక్షన్ వస్తుంది నాకు, నరసింహాన్ని పంపిస్తా, ఏం చెప్తావు? ప్రభునందు ప్రియులారా అని దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించి వస్తే కుదరదు. చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇది. గడ్స్ ఉంటే గడ్స్ ఉన్నోడే మాట్లాడగలడు. ఇది గడ్స్ ఉన్నోడు. గడ్స్ అంటే ఏంటి? దమ్మున్నోడు వాడు మాత్రమే మాట్లాడగలడు, ఎవడు మాట్లాడలేడు. అదేంటండి, అది అక్కడ విషయం. ఇంకోటి తెలుసా? 12వ అధ్యాయమా, ఇది రక్తస్రావమైన స్త్రీ గురించి కదా. 12వ అధ్యాయం మొదటి నుండి ఎవరికి సెలవు ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఎందుకు? అది ఇశ్రాయేలులకు చెప్పు, ఇశ్రాయేలుగా చెప్పు, క్రైస్తవులకు కాదు. అప్పుడు క్రైస్తవులు లేరు. ఇశ్రాయేలులతో ఇట్లా అనుము, ఒక స్త్రీ గర్భవతి అయి ఏ పిల్లని? మగ పిల్లని, మగ బిడ్డను
కనిందనుకో, ఆమెను 7 దినాలు సపరేట్గా ఉంచాల. ఉమ్, ఉమ్, ఉమ్. 8వ రోజున బిడ్డకు ఏం చేయాలి? సున్నతి చేయాలి. తర్వాత ఉమ్, 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 ఉమ్. మగబిడ్డన కంటే వారం రోజులు, ఆడబిడ్డన కంటే 2 వారాలు. మగపిల్లడు ఎంత? ఎన్ని రోజులమ్మా? 7 రోజులు, అంటే వారం. ఆడపిల్లని కంటే 2 వారాలు. ఇది ఎవరి లెక్క? ఇది ఎవరి లెక్క? ఇశ్రాయేలీయుల లెక్క. దీన్ని ఎవరు చేయవలెను? ఎవరు పాటించవలెను? ఇశ్రాయేలీయులు. వాళ్ళు తప్ప మిగిలిన జనాంగానికి సంబంధం లేదు. ఇది వాళ్ళకి తప్ప ఎవరికి వర్తించదు. ఈ ప్రభుత్వం, ఈ రూల్స్ వాళ్ళకి తప్ప, ఆ జాతికి తప్ప ఇక ఏ జాతికి కూడా వర్తించవు. వీళ్ళు ఈ భారతదేశానికి వచ్చి ఇదంతా భారతదేశంలో ఉన్న వాళ్ళకి పులిమేరు. ఎవరు? వీళ్ళు యేసుక్రీస్తుని ఒప్పుకోరు. యేసుక్రీస్తుని ఒప్పుకోరు. ఆయన్ని అసలు నమ్మరు. వీళ్ళు ఇంకా ఆ కాడి కిందే ఉన్నారు. వీళ్ళు అది పులుముకున్నటువంటి కొందరు. అందుకే చెప్పాను నేను మొదటే, భారతదేశంలో వేళ్ళునిగిపోయి ఉంది. దీని వేళ్ళు చాలా లోతున్నాయి. అన్నిటినీ తీసేసినటువంటి వాళ్ళు కొన్నిటిని తీయలేకపోయారు. అర్థమైందండి? అవన్నీ మన తండ్రి గారు జయశాలి గారి ద్వారా పాఠాలుగా మనకి ఇవ్వబడ్డాయి, సమాజానికి ఇవ్వబడ్డాయి, క్రైస్తవ లోకానికి ఇవ్వబడ్డాయి. వాటిని చదివి వాటి ప్రకారంగా నడుచుకోగలిగితే దేవునిచే మెప్పు పొందిన వాళ్ళు అవుతారు. అర్థమైందండి? దీన్ని తీయలేకపోతున్నారు. అందుకే చూడండి, జ్ఞాపకార్థ కూడికలను చేసేస్తున్నారు. ఇంకా ఉన్నాయిలేండి, చేయకూడని ఉన్నాయి కొన్ని, దేవుడు వద్దన్నవి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని ఘనంగా చేసేసుకుంటున్నారు. ఘనంగా వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నారని డామ్ ధూమ్గా చేస్తున్నారు. డామ్ ధూమ్గా డీజేలు పెట్టి, అదిరిపోయే లైటింగ్, అదిరిపోయే భోజనాలు, ఎన్ని ఐటమ్స్ అండి! అబ్బా. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే 30 కూరలు ఉన్నాయండి. కూరలు 30, జ్యూసులు 12 రకాలు, ఫ్రూట్స్ 150 రకాలు, ఐస్ క్రీములు 20 రకాలు. ఏమిటండి? మటన్ 6 రకాల మటన్నే 6 రకాలుగా వండారు. చికెన్ని 6 రకాలుగా వండారు. ఏంటంటే మీ బైబిల్లో ఉంది కదండి, వివాహం అన్ని విషయములలో
వీళ్ళకి అర్థమైంది అది. ఉం? అలాగే చేసే ప్రతి ఫంక్షన్ అర్థమైంది కూడా ఇట్నే, శరీర సంబంధంగానే, లోక సంబంధంగానే. దానిలో ఉన్న అర్థం తెలియదు, దాని పరమార్థం తెలియదు, దాని పుట్టు పూర్వత్వాలు తెలీదండి. అసలు ఈ మెచ్యూర్ ఫంక్షన్ ఎందుకు చేస్తారు? మెచ్యూర్ ఫంక్షన్ మాట్లాడరు. ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? తెలియక చేయకూడదు, తెలుసుకొని చేయాలా. అంతే కదా. తెలియదు ఎట చేస్తావు? వాళ్ళ నెలను చూసి చేస్తావా? అంతేగాని నీకేం తెలియదా? అంటే నువ్వు అన్యుల దగ్గర నేర్చుకుంటావు కానీ నువ్వేమి నేర్పించవు అనమాట. ఈ ప్రపంచంలో ఏ మేధావికైనా నేర్పగలడు క్రైస్తవుడు. నేర్చుకోవాలి. క్రైస్తవుడే నేర్పేవాడు, క్రైస్తవుడే గురువు, క్రైస్తవుడే మాస్టరు, ఉపాధ్యాయుడు. సీఎంఏనా పిఎంఏనా స్టూడెంటే. క్రైస్తవుడి దగ్గర స్టూడెంటే. అది క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆధిక్యత. ఎందుకు 2 శాస్త్రాలు కలిగినటువంటి నిబంధన గ్రంథం, పాత నిబంధన, కొత్త నిబంధన, 2 గ్రంథాలు అంటే 2 చట్టాలు తెలిసినటువంటి వ్యక్తి క్రైస్తవుడు. ఏది చెప్పాలన్నా క్రైస్తవుడే చెప్పాలా. క్రైస్తవుడికి ఏది చెప్పకూడదు. క్రైస్తవుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అన్యుల వైపు చూడకూడదు. ప్రపంచం చూడాల్సింది ఎవరి వైపు అంటే క్రైస్తవుడి వైపు, క్రైస్తవుని వైపు. అలా అంత ఎత్తుకి ఎదగాలన్నమాట. అంత ఎత్తుకి ఎదగాలి. అర్థమైందండి? జైశాలి గారు కరోనా టైంలో ఒక సవాల్ విసిరారు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మీరందరూ నా దగ్గరికి రండి, నేను ఆపుతా కరోనా అని అన్నాడు లేదా? ప్రపంచ దేశాల యొక్క అధినేతలు అందరూ కలిసి నా దగ్గరికి రండి, నేను ఆపేస్తా కరోనా అన్నాడు. రూపాయి ఖర్చు ఉండదు మీకు, ఛార్జీలు తప్ప. ఫ్లైట్ ఎక్కువస్తారో, ట్రైన్ ఎక్కువస్తారో, ఏది ఎక్కేసి వస్తారో రండి, ఆపేస్తా కరోనా. ఆపుతాడు ఆయన ఆగంటే ఆగిపోద్ది. కానీ అండు షరతు పెడతాడు ఆయన, షరతు. ఎందుకు? బైబుల్లో ఏ ఆశీర్వాదమైనా, ఏ వాగ్దానమైనా రావాలంటే షరతు ఉంది. షరతులతో కూడిన ఆశీర్వాదాలు, షరతులతో కూడిన వాగ్దానాలు. ద్వితీయోపదేశకాండం 28 చదువుకోండి. తర్వాత వద్దు ఇప్పుడు కాదు, తర్వాత. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, అందుకని మీరు ఇది చేస్తే నేను అది చేస్తా అన్నాడు ఆయన. దాని మీద ఎన్నో రామర్లు, ఎన్నో విమర్శలు. ఆయన అంత భక్తుడా, అంత వీరుడా, సూర్యుడా? మరి అన్నీ ఆయనే. ఆయన వీరుడు, సూర్యుడు, భక్తుడు అన్నీ. అంత సూర్యుడే, అంత వీరుడు, అంత భక్తుడా? ఏంది ఇక్కడ లక్షల కోట్లు ఖర్చు అవుతున్నా మందు కనిపెట్టలేకపోయావు. ఎందుకురా బాబు? రూపాయి ఖర్చు లేకుండా నేను ఆపుతా. అంత కెపాసిటీ ఉంది. అది జైశాలి అంటే. కానీ నమ్మదుగా ప్రపంచం, గుడ్డి ప్రపంచం నమ్మదు. దేవుని మాట నమ్మదు కదా. నమ్మని వాళ్ళే ఇదిగో ఇట మూఢభక్తిలో పోతుంటారు అంతే. మూఢభక్తి, మోటు భక్తి. మూఢభక్తి, మోటు భక్తి చూస్తాం కదా. ₹1,00,000 ఖర్చు పెట్టి పెద్ద విగ్రహాన్ని పెడతారు. ఆ విగ్రహం అంటే వాళ్ళకి దేవుడు. ఆ విగ్రహం
ఆ విగ్రహం ముందు డాన్సు, బావల సయ్యా సై మర్దలు సయ్యా. ఆ పాట ఎందుకండి దేవుడికి? అదే భక్తి. ఆ గాజువాక డాన్స్ చేసే గాజువాక ఎవరు? ఝాన్సీ కండక్టరు. ఆ అమ్మాయి ఏదో ఒక పాటకి డాన్స్ చేసింది. ఆ పాట పెద్ద ఫేమస్ అయింది. వాళ్ళు దేవుళ్ళు దేవతలు అనుకున్న వాళ్ళ ముందు అబ్బో ఎరగదీసేస్తున్నారు. అదే ఆ భక్తి, మోడ భక్తి, మోటు భక్తి. అది భక్తి అంటే ఏంటో వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళ దగ్గర మరి మీరు నేర్చుకునేది ఏంటి? వాళ్ళు చెప్తే మీరు చేసేది ఏంటి? వాళ్ళని మనం అనుసరించేది ఏంటి? ఎంత గొప్పవాళ్ళం మనం. మనం నమ్ముకున్న ఆయన ఎంత గొప్పవాడు. ఈ ఫంక్షను ఎందుకు చేస్తారంటే, ఎందుకు ప్రారంభించారంటే, చేయటానికి ఇష్టపడ్డారంటే, ఎప్పటి నుంచో ఇది ఎందుకు వస్తుందంటే, కొంతకాలం మీరు వెనక్కి వెళ్తే ఆదికాండం 34 అధ్యాయం, ఆదికాండం 34 అధ్యాయంలో యాకోబుకి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తెని ఒకడు ప్రేమిస్తాడు, లవ్ చేస్తాడు, ఇష్టపడతాడు. అడుగుతారు. ఆ దేశానికి రాజు అడుగుతాడు యాకోబుని, నువ్వు రాజు అయినా మంత్రి అయినా మేము ఇశ్రాయేలీయులు, మీరు అన్యులు, నేను ఇవ్వను నా బిడ్డను అంటాడు. అన్యులకు నా బిడ్డని ఇవ్వను అని దేవుని బిడ్డ అంటాడు. దేవుని బిడ్డ అయితే ఏమనాలి? అన్యులకు నా బిడ్డని ఇవ్వను, మీరు ఎంత గొప్పలు కావచ్చు అంటాడు. అంటే అన్యుల్ని చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకుంటే నీ కొంప కొల్లరైపోద్ది. అన్యులంటే ఏంటి? జీవం కలిగినటువంటి దేవుని తెలుసుకొని, ఆ దేవునికి సంబంధించినవన్నీ తెలుసుకొని అలా బ్రతకను ప్రతి ఒక్కడు అన్యుడే. ఎన్నో పాఠాలు వింటారు, కానీ విన్న ఆ పాఠాల ప్రకారంగా బ్రతకని వారందరూ అన్యులే. వాళ్ళ పిల్లల్ని చేసుకోకూడదు. పాత నిబంధన ప్రకారం అయితే యూదుడు, ఇశ్రాయేలు కాని ప్రతి ఒక్కడు అన్యుడే. ఎంత గొప్పవాళ్ళైనా మీరు రాజులు అయితే అవ్వచ్చు, కానీ నా బిడ్డని ఇవ్వను. మీ బిడ్డను కూడా మేము తీసుకోం, మేము ఇవ్వము, పుచ్చుకోము. అది యాకోబు స్టాండర్డ్. సత్తా కలిగినోడు. భలే ఉండేవాళ్ళండి భక్తులు. కూతురు ఎదురొస్తే కూతురుని కూడా బలి చేయడానికి సిద్ధపడిన వాళ్ళు. కొడుకు కావాలంటే కొడుకును కూడా తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు. మామూలు భక్తులు కాదు వాళ్ళు. నిలబడిపోతారు అంతే దేవుని మాట మీద. అప్పుడు అతను అంటాడు, ఓలియు కట్నమును. అబ్బా, ఎవరితో? వచనం ఎంత? 12వ చదవండి. ఓలియు కట్నమును ఎంతైనా అడుగుడి. మీరు ఎంత అడుగుతారో అంత ఇచ్చేస్తా. మీ అమ్మాయిని మాకేంటి? మీ బిడ్డని ఇవ్వండి మా ఇంటికి అంటే ఇచ్చారా?
ఆ? ఇవ్వలేదు. ఇవ్వలేదు. అంటే ఆ రోజుల్లో ఆడపిల్లకి ఓలియు కట్నమును ఇచ్చి చేసుకునేవాళ్ళు. ఓలియు కట్నమును ఇచ్చి చేసుకునేవాళ్ళు. అందుకని ఆ దినాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఆడపిల్ల పుట్టాలి మాకని. ఆడపిల్ల పుడితే ఓలియు కట్నమును రెండు వస్తాయి. మగపిల్లోడు పుట్టాడు అనుకో, ఇప్పుడు వీడికి పెళ్లి కావాలంటే వీడు ఓలియు కట్నమును సంపాదించి పెట్టుకోవాలా. ఎందుకు? అమ్మాయికి ఇచ్చి చేసుకోవటానికి. అందుకని ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే బంగారం, వెండి, వజ్రం, రత్నం, ముత్యం, లాభం, ప్లస్ అనేవాళ్ళు. కనుక ఓలియు కట్నమును రావాలి. అందుకని ఆడపిల్లల్ని కనడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. అందుకే దేవుడు కూడా పురుషుని ఒక్కడిని చేసి వదిలేలా, స్త్రీని కూడా తీసుకొచ్చేసాడు. స్త్రీని కూడా తెచ్చేసాడు ఆయనలో నుండి. ఇద్దరికి వివాహం చేసి ప్రార్థన చేశాడు. ఆశీర్వాద ప్రార్థన, ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపర్చండి. ఫలించాలి. ఆమె గర్భము ఫలించాలి. ఆమె గర్భం ఫలించాలి. పిల్లలను కనాలమ్మా, పిల్లలను కనాలి, విస్తరించాలి. ఈ భూమి నిండే అంత సంతానం కావాలా. కావాలంటే అది జరగాలంటే, అది నెరవేరాలంటే ఆమె మెచ్యూర్ అవ్వాలా. స్త్రీ ధర్మం ప్రారంభం అవ్వాలా. స్త్రీ ధర్మ ప్రారంభ కూడిక అని కూడా పెడతారు. ఆమెకు నెలసరి రావాలి, రక్తస్రావం జరగాలి, మెచ్యూర్ కావాలి. అందుకని అప్పటి వరకు ఉన్నటువంటి అవయవాలు సడన్గా అవయవాలలో మార్పు, యవన దశ రాగానే అవయవాలలో మార్పు, ఆలోచనలలో మార్పు, పనుల్లో మార్పు, జ్ఞానేంద్రియములు అప్పటి నుంచి పనిచేయటం ప్రారంభమవుతాయి. మెచ్యూర్ అయితే అవి కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు అర్థమైద్ది అనుకుంటా మీకు. జ్ఞానేంద్రియములు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి? ధర్మం ప్రారంభమైన దగ్గర నుండి. ఇక సాధకం చేయబడతారు, సాధకం చేస్తారు. ఇక అనుభవం వచ్చేస్తుంటుంది. అన్నీ తెలిసిపోతుంటాయి. మంచేదో చెడేదో తెలిసిపోతుంటాయి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారే పెద్దోళ్ళు. పెద్దోళ్ళు అంటే ఎవరు? మా అమ్మాయి పెద్దదయ్యిందండి అంటే అర్థం ఏంటి? జ్ఞానేంద్రములు ఏమైనాయి? యాక్టివేట్ అయ్యాయి కనుక పెద్దదయ్యింది.
అప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఉంటుంది తల్లిదండ్రులకి. అప్పటిదాకా ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. అప్పటిదాకా ఏ ప్రాబ్లం ఉండదు. అర్థమైందండి? గనుక సంతానం కొరకు ఆమె యొక్క గర్భం పండాలి, ఫలాలు రావాలి, విస్తారమైన ఫలముల చేత నిండిపోవాలి భూమి. అదంతా జరగాలంటే, నెరవేరాలంటే స్త్రీకి అది పెట్టాడు ఆయన. ఇక ఆమెకి బిడ్డలు పుట్టారంటే భాగ్యవతి అవుతుంది, శ్రీమంతురాలు అవుతుంది. ప్రపంచంలో అందరికంటే శ్రీమంతురాలు, అందరికంటే భాగ్యవంతురాలు ఎవరంటే బిడ్డను కన్న అమ్మ. అందుకే ఆయన ఎవరట, ఆయన ఎవరట? భలే ఉంటుందండి ఆ వాక్యం. ఇల్లాలుని చూలాలుగా చేస్తాడు, ఇల్లాలును చూలాలుగా చేస్తాడు. అది చేసేది ఎవరు? ఆయనే. నీ భార్యని చూలాలుగా చేసేది ఆయనే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్మ్మ కాదు, డాక్టర్ కాదు, అమెరికా స్పెషలిస్ట్ కాదు, ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ కాదు, చైనా జపాన్ స్పెషలిస్ట్ కాదు. నీ ఇల్లాలుని చూలాలుగా చేసేది ఎవరు? ఆయన. అది జరగాలంటే మెచ్యూర్. బిడ్డ మెచ్యూర్ అయిందనుకోండి, పెళ్ళి అయితే ఏమొస్తుంది? మర్చిపోయారా? ఏమొస్తుంది ఆడపిల్లకి? ఓలియు కట్నమును వస్తుంది. అందుకని ఆమె మెచ్యూర్ కాగానే అందరికీ తెలియజేస్తారు. ఎవరు? కన్న తల్లిదండ్రులు అందరికీ తెలియజేస్తారు. ఆమె ప్రేమతో కాదు, మా అనుకుంటున్నారేంది? దొంగలిల్లు. ప్రేమతో కాదు. ఏమవుతుంది? ఓలియు ఎవరు ఇయ్యాలా? చేసుకునేవాడు ఇయ్యాలా, ఎదురిచ్చి చేసుకోవాలా. అందరికీ తెలియజేస్తారు, పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా వచ్చిన వాళ్ళందరూ ఏం గ్రహించాలని? మా అమ్మాయి పెళ్ళికి రెడీ. అయిపోయింది గనక మీ ఇష్టం. ఇక ఓలియు కట్నమును రెడీ చేసుకోండి అని చెప్పటానికి ఏం చేసేవాళ్ళు? శారీ ఫంక్షన్ చేసేవాళ్ళు, ఓని ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్. ఇప్పుడుందా అది? ఇప్పుడుందా? అంటే ఓలియు కట్నమును ఎదురిచ్చి ఆడపిల్లని తెచ్చుకునేవాళ్ళు. అందుకని ఆడపిల్లలే పుట్టాలనుకునేవాళ్ళు. అందుకే తిమోతిలో ఏమంటాడంటే, మనుషులు స్వార్థ ప్రియులు. ప్రియమైన వారిగానే ఉంటారు, ప్రేమ కలిగిన వారిగానే ఉంటారు, కానీ ఏముంటుంది దాని వెనక? స్వార్థ ప్రియులు. ఆపితే పోద్దేమో, కొంచెం తేడాగా ఉంది వాతావరణం. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళానంటే పెద్ద పెద్ద బరువైన బండలు పడిపోతాయి. పుస్తకం ఓపెన్ చేయాల, ఓపెన్ చేస్తే
ఆ? ఇప్పుడు ఈ కాలం ఆడపిల్ల పుట్టకూడదు, ఆడపిల్లని తెలిస్తే అబార్షన్. ఏమంతేనా? అబార్షన్ చేపించేయటమే, కడుపులో చంపేయటమే. అబార్షన్ అంటే తెలుసా? ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ అంటే లోపలికి కత్తులు పంపుతారు, కత్తెలు పంపి ఆ బిడ్డని ముక్కలు ముక్కలు చేసేస్తారు, ముక్కలు ముక్కలు. ముక్కలు ముక్కలుగా బయటకు వచ్చేసింది ఆ పిల్ల, బిడ్డ. నరహంతకులు అయిపోతారు. ఎందుకు? పెళ్లి వయసు వచ్చిందంటే ఓలియు కట్నమును ఇవ్వాలి ఈ కాలం. అందుకే ఆడపిల్ల మైనస్ అయిపోయింది ఇప్పుడు. క్రైస్తవుడికి ఎప్పుడు కాకూడదు. మగపిల్లోడు ప్లస్ అయిపోయాడు ఇప్పుడు. మగపిల్లోడైతే ఉంచటం, ఆడపిల్ల అయితే తీసేయటం. ఒకవేళ పుట్టిందనుకో బతికుండగానే పాతేసే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద వదిలేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యండి ఒక ఆమె పొయ్యి మీద డేక్షా పెట్టి డేక్షాని నీళ్లు పోసి నీళ్లు బాగా కాగినప్పుడు ఆడపిల్లని తీసుకొచ్చి అందులో వేసి మూత పెట్టింది తల్లి. అమ్మను మించిన వారు ఎవరు లేరు అన్న వీడియో సాంగ్ తీసి పెట్టండి నాని, వీడియో సాంగ్ తీసి పెట్టి నాకు పంపించు, వీడియో సాంగ్. ఈ రోజుల్లో కట్నం ఇవ్వాలి. పిల్ల పెళ్ళిడికి వచ్చిందంటే అమ్మో తల్లిదండ్రులు భయంతో చచ్చిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఎందుకు? ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని తిప్పలు పడి ఉంటారండి, ఎంత కష్టపడి ఉంటారండి వాళ్ళు చదివించటానికి. ఆ పిల్లని ఒక ప్రయోజకురాలిగా చేయటానికి ఎన్నో తిప్పలు పడి ఉంటారండి. అన్ని తిప్పలు పడ్డ వీళ్ళకి మళ్ళీ కట్నం, వరకట్నం. అది పెద్ద నరకం లాంటిది అది. అందుకే గవర్నమెంట్ కూడా వరకట్నం నేరం అని పెట్టేసింది. కట్నం తీసుకోవటం నేరం అని పెట్టింది. పెట్టినా భయపడేవాడేడండి. ఆ మధ్య ఒక హీరోయిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తికి 200 కోట్లు కట్నం ఇచ్చింది. 25 సంవత్సరాల అమ్మాయికి 200 కోట్లు ఎక్కడి? ఆ సంగతి ప్రభుత్వానికి తెలీదా? అయిపోయింది. కట్నం లేకుండా ఆడపిల్లకి పెళ్లి జరగట్లా. ఎక్కడో ఉంటారండి. నేను అమ్ముడు పోను, నేను రూపాయి కూడా కట్నం తీసుకోను, నేను చేసుకుంటాను అనే మహానుభావులు ఎక్కడో ఉంటారండి. నాలాంటి వాళ్ళు. సుజాతను అడగండి, ₹1 కట్నం తీసుకోలేదు నేనే ఇచ్చా. నేను అమ్ముడు పోను, నా కొడుకును కూడా అమ్ముకోను. బెన్నిగాడిని, థామస్ బెన్ని నేను అమ్ముకోను. నేను అమ్ముకోను నిన్ను. అది నా కొడుకు వచ్చే కుమార్తె భక్తి పుర్రాలై ఉంటే చాలు, మహాజ్ఞానానికి వారసురాలై ఉంటే చాలు. దాన్ని మించిన ఆస్తే ఉంది, దాన్ని మించిన సంపదే ఉంది. అటువంటి మనసు కలిగిన తండ్రికి పుట్టిన కొడుకు రావాలా నా కూతురికి కూడా. అప్పుడు దాకా వేచి ఉంటాం.
అర్థమైందండి? అప్పుడు దాకా వేచి ఉంటాం. అలా వేచి ఉన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. ఆలస్యం అయితేనేమి బతుకు బంగారం అయిపోద్ది. ఏంటండి? కట్నాలు 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 ఎదురివ్వాలి. కట్నాలు, వరకట్నం అనేది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది ఇప్పుడు. దాని దగ్గర ఎన్నో శోధనల పాలవుతుంది ఆడబిడ్డ. ఎన్నో శోధనలకు గురవుతుంది. వేధింపులు తట్టుకోలేక, తాళలేక ఎంతో యాతనకు గురవుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మానసిక రోగాలకి గురైపోతుంది. చివరికి చచ్చిపోతుంది కూడా. బతుకంతా గుంజే వాళ్ళు ఉంటారు. బతుకంతా డబ్బును గుంజే వాళ్ళు ఉంటారు. మనీ మైండ్ కలిగిన వాళ్ళు. డబ్బు 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 డబ్బు. లెగిస్తే డబ్బు గురించిన ఆలోచన, నిద్ర కూడా పోవట్లేదు. డబ్బు 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 డబ్బు. మగపిల్లోడు బంగారం అయిపోయాడు. ఇప్పుడు ఆడపిల్ల అట్లయిపోయింది. కనుక ఆడపిల్లకి చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే గొప్పలకు పోయి, మెప్పులకు పోయి, ఆడంబరాలకు పోయి, అప్పులు చేసి అప్పుల పాలైపోయి ఎన్నో తిప్పలకు గురవుతారు దేవుని పిల్లలు అని పండగలు మొత్తం ఎత్తిపడేశాడు యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టేటప్పుడు పండగలు మొత్తం తీసేశాడు. క్రైస్తవుడికి ఏ పండగ లేదు. ఫంక్షన్లన్నీ కొట్టిపడేశాడు. ఏ ఫంక్షన్ లేదు. ఫంక్షన్ చేయాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలా? ఏడుంది తేవాలి డబ్బులు? ఏడున్నాయి? మన దగ్గర డబ్బులు ఏడున్నాయి? అప్పు తేవాలా, వడ్డీకి తేవాలా. లక్షలేంది ఫంక్షన్ అవుతావు. ఆ లక్షను తీర్చడానికి ఇంకొక లక్ష అప్పు, ఇంకో లక్ష అప్పు, ఇంకొక లక్ష అప్పు. 5 లక్షలు 10 లక్షలకు వెళ్ళిపోతాం. ఊబిలో ఇరుక్కుపోతాం. అట్లా నా పిల్లలు అయిపోకూడదని ఎత్తి పడేశాడు. లేవు, ఎత్తేశాడు. ఒకే పండగ, ఒకే పండగ, ఒకే పండగ. అది పరలోకంలో నీ ద్వారా దేవుడు చేసుకునే పండగ. నువ్వు మారావా? మారినోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళని మార్చు, అప్పుడు పరలోకంలో పండగ. ఆ పండగ తప్ప నీకు భూమి మీద ఏ పండగ లేదు. పోయింది దొరికితే సంతోషమే కదా. 10 నాణ్యాలలో ఒక నాణ్యం పోయింది. దీపం వెలిగించి ఎతికింది. దొరికినప్పుడు ఎంత సంతోషం. అనేకులు పిలిచి తన సంతోషాన్ని ఎలా పంచుకున్నారు. అలా అటువంటి సంతోషం, అదే ఆనందం. ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడు. ప్రభునందు ఆనందం. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించు. ఇట్లాంటి పనులు చేస్తే ఆనందం. ప్రభు కోసం, ప్రభు నిమిత్తం ఆనందం, బ్రహ్మానందం. గనుక ఫంక్షన్ చేయాలంటే 50 కావాలా, లేదా 1,00,000 కావాలా? దాచిపెట్టు, దాచిపెట్టు. నీ కూతురికి పెళ్లి చేయాలిగా, కట్నం ఇచ్చేయాలిగా. అప్పుడు నీకు కొంచెం బరువు తగ్గిద్ది, కొంచెం భారం తగ్గిద్ది. వాటి కోసం ఉంచుకో, వాటి కోసం ఉంచుకో అని చెప్పాడు ఆయన. అదేంటండి? నువ్వు ఇస్తే దేవునికి విశ్వాసం ఉంచు, ఆయన మళ్ళీ రిటర్న్ చేస్తాడు. వాటిని రిటర్న్ సమయోచితం అయినటువంటి సహాయం చేస్తాడు, అందుతుంది.
అని చెప్పాడు ఆయన. గనక బాగా డబ్బులున్న వాళ్ళు చేసుకుంటారు, డబ్బులు ఎక్కువైన వాళ్ళు చేసుకుంటారు. మరి నా పిల్లలు నా పిల్లలు బీదలయ్యా, బీదలు నా పిల్లలు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం నీతి. లేదు లేదు అంటే ఇబ్బంది పాలవుతాం. తర్వాత ఫంక్షన్ అయిపోయినాక నీకు ఏమి కనపడదు, బంధువులు కనపడరు, ఏ అడావుడి కనపడదు, నువ్వు చేసిన అప్పు మాత్రమే కనపడుతుంటుంది. దాన్ని ఎలా తీర్చాలి అన్నటువంటి ఆలోచనతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. ఇక దేవుని కోసం కష్టపడటం మానేస్తావు, ఆ అప్పు కోసం ఓటీలు చేస్తావు. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఎత్తి పడేశాడు, మొత్తం ఎత్తేసాడు. గలతీ పత్రిక 4. మంచోడ కాదా ప్రభు? మొత్తం ఎత్తిపడేశాడు. 4వ అధ్యాయం 8 నుండి ఆ కాలం మంది అయితే మీరు దేవుణ్ణి ఎరుగని వారై, దేవుణ్ణి ఎరుగుదురు ఆ కాలం మంది మీరు, దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కానివారు. దేవుళ్ళు అనుకుంటున్నా, దేవుళ్ళు కాదు, దేవుళ్ళు కాని వారికి దాసులు బానిసలై ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగిన వారును ఇప్పుడు ఎరిగామా? నిజమైన దేవుణ్ణి ఎరిగామా? మరి విశేషముగా ఇదండి వండరు. దేవుని చేత ఎరుగబడిన వారం. మోదీ గారు అందరికి తెలుసు. నువ్వు మోదీ గారికి తెలుసా? ప్రధానమంత్రి గారు ఎవరో మీ అందరికి తెలుసు. నీకు తెలుసు ప్రధానమంత్రి ఎవరో? నువ్వు ఆయనకి తెలుసా? నేను తెలుసా ఆయనకి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అందరికి తెలుసు ఆయన. నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నువ్వు నేను ఆయనకి తెలుసా? ఇప్పుడు వాళ్ళందరికంటే టాప్లో ఉంది ఎవరో? దేవుడు. ఆ దేవునికి నువ్వు తెలుసంట. ఎంత గొప్పవాడు నువ్వు, ఎంత గొప్పవాడు నువ్వు. దేవుని చేత ఎరుగబడిన వారు ఉన్నారు. ఇప్పుడు అయిపోయారా? కనుక ఇది అండర్లైన్ చేయండి. బలహీనమైనవియు. నెంబర్ 1, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనటువంటివి అయినా మూలపాఠాల తట్టు అంటే ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, అందున్న విషయాలు, ఆచారపు విషయాలు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, అవి మూలపాఠాలంటే అవి బలహీనమైనవి. అవి ఏంటి? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. నిష్ప్రయోజనమైనవి, దేనికి పనికిరానివి, బలహీనమైనవి. ఏవి? అవన్నీ అప్పుడు బలంగా ఉన్నాయి, ప్రయోజనాత్మకంగా ఉన్నాయి. వాటిని
యేసుక్రీస్తు వారు ఆయన బోధలన్న ఎందరో మహానుభావులు వాటిని బ్యాన్ చేసి వాటిని బలహీనం చేసేసారు, వాటిని నిష్ప్రయోజనం చేసేసారు. అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. వాటిని బలపరచకండి. వాటిని చేసి వాటికి బలాన్ని తేకండి. ఇంకా అక్కడక్కడ బలంగా కనపడుతున్నాయి. ఆ మూలపాఠాల తట్టుకు మళ్ళీ తిరిగిపోవటం ఏందా బాబు? మళ్ళీ ఇదివరకు రోజులకు మళ్ళీ వాటికి దాసులైపోవటం ఏంది? మీరు అమ్మో దినములను చూస్తారట. దినములను చూడటం అంటే ఏంటి? మంగళవారం పెట్టరు, పెట్టరు. మంగళవారం పెట్టరు, కార్యక్రమం పెట్టరు. శనివారం పెట్టరు, శుక్రవారం డబ్బులు ఇవ్వరు. ఇలా దినాలు చెయ్య, డబ్బులు ఇరు, ఇట్టే తీసుకుంటారు. దినములు, గృహప్రవేశం దినాలు చూస్తారు, దినం చూసి పెడతారు. మంచి రోజా కాదా చూసి పెడతారు.